నమస్తే. ఉగ్రవాదుల దాడుల మాడ్యూల్స్ బయటపడడం, ఢిల్లీలో బాంబు పేలుడు, వీటన్నింటిపైన ఈ సోరోస్ మీడియా చేస్తున్నటువంటి ప్రధానమైన కామెంట్ లేదా మన దేశం పైన చేస్తున్న ఆరోపణ. దేశం పైన అని ఎందుకు అంటున్నాను అంటే, వీళ్ళ ద్వేషపూరిత కథనాల్లో దేశం పైన చేసేటటువంటి నిందలు, ఆరోపణలే కనిపిస్తున్నాయి కనుక. ఏమిటి అంటే, మన నిఘా విభాగాలు ఫెయిల్ అయ్యాయి, మన రక్షణ వ్యవస్థ అట్టర్ ఫ్లాప్ అయింది, ఎవడో ఉగ్రవాది క్లూ ఇస్తే తప్ప మనం దీన్ని ఛేదించలేకపోయాము, ఆ ఉగ్రవాదే గనక దయతలిచి క్లూ ఇవ్వకపోయి ఉంటే ఈరోజు ఎన్నో చోట్ల బాంబు పేలుళ్లు జరిగేవి, 3000 కిలోల పేలుడు పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి దేశాన్ని విచ్ఛిన్నం చేసేసేవి అని మాట్లాడుతున్నారు. సరే, వారికి ఉన్నటువంటి విచక్షణ, వారికి దేశం పట్ల ఉన్నటువంటి విపరీతమైన ప్రేమ, వీటి గురించి ఎప్పటికప్పుడు నేను మీకు చెప్తూనే ఉన్నాను. ముందుగా ఈ దేశంలో ఉన్నటువంటి నిఘా విభాగాలు కానీ, రక్షణ వ్యవస్థలు కానీ ఏమున్నాయి, మనకు తెలిసినవన్నీ, తెలియనివన్నీ, తెలుసుకోవాల్సినవన్నీ, ఇంకా రహస్యంగా మనకి ఎప్పటికీ తెలియనివన్నీ, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పి చివరిలో ఎస్ దెర్ ఈజ్ ఏ ఫ్లా ఎక్కడ ఉంది అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా మన భారతదేశం ఏదో చిన్న చితగా దేశం కాదు. పరిమాణం ప్రకారం కంటే కూడా జనాభా పరంగా చూసుకుంటే 147 నుంచి 150 కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశం. విభిన్న సంస్కృతులు, ఎన్నో రకాల జాతులు, భాషలు, ఒకటా రెండా, ఎన్ని రకాల అడ్డుగోడలున్నా కూడా సంస్కృతి అనే ఒక బలమైనటువంటి బంధంతో మనమంతా కలిసి ఉన్నాం. వాటిని ఎప్పటికప్పుడు ఎలాగైనా సరే డైల్యూట్ చేసి, గొడవలు పెట్టించి ఈ దేశాన్ని ముక్కలు చేయాలని చూసేటటువంటి విద్రోహ శక్తులు ఉండనే ఉంటున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే, ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థని కాపాడుకుంటూ ముందుకు వెళుతున్నటువంటి మన నిఘా విభాగాలు అంత అట్రఫ్లాప్ అయిపోయాయా, అంత పనికిరానివి అయిపోయాయా, అంత చేతగానివి అయిపోయాయా, ఇవన్నీ కూడా మాట్లాడదాం. 146 కోట్ల భారతాన్ని కాపాడుతున్నది ఎవరు? భారత నిఘా అధికారులు వైఫల్యం చెందారా? ఇది నిజమా? ఇదే ఇవాల్టి ప్రధాన చర్చ అనుకుంటే, మనకి శత్రువులు ఎన్ని రూపాల్లో ఉన్నారు? సీమాంతర ఉగ్రవాదం తెలుసు కదా, చైనా, పాకిస్తాను, అమెరికా, బంగ్లాదేశ్, మయన్మారు, ఇవన్నీ ఇలా ఎన్నో దేశాలు ఉన్నాయి. అవి మన మీద ప్రాక్సీ వార్ చేస్తూ ఉంటాయి. ఆ ప్రాక్సీ వార్లో భాగంగా సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. వాటిల్లో కొన్ని దేశాలు బడ్జెట్ని వెచ్చిస్తాయి అఫీషియల్గా ఈ ఉగ్రవాదుల్ని పెంచి పోషించడానికి, మన మీదకు వదలడానికి. అమెరికా సిఐఏ మొదలుకొని పాకిస్తాన్ ఐఎస్ఏ వరకు ఇదే పని. ఎలాగైనా భారత్ని అస్థిరం చేయాలని చెప్పి, అది ప్రధానంగా సీమాంతర ఉగ్రవాదం. దీనిపైన పోరు సలపాలి. స్లీపర్ సెల్స్, మన దేశంలో తిష్ట వేసు కూర్చున్నటువంటి, వీళ్లతో లింకులు ఉన్నటువంటి దొంగలు, రాక్షసులు, ఈ స్లీపర్ సెల్స్ ఎప్పుడు యాక్టివేట్ అవుతారో తెలియదు. వీళ్ళందరికీ కూడా ఈ టెక్నాలజికల్ యుగంలో లింకులు ఉంటాయి. మత మార్పిడి మాఫియాలు ఎవరు అంటే విదేశీ శక్తులు. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల్ని లేదా ఇతర మతస్థుల్ని ఏదో ఒక మతానికి సంబంధించి పూర్తిగా మార్చేయటం, నిరంతరం అదే పనిలో ఉండటం, దానికోసం ఎన్నో రకాల కుట్రలు చేయటం, నిధుల్ని జొప్పించి భారతదేశంలో సేవల పేరిట, అది కూడా ఒక డేంజరస్సే. దానిపైన ఒక కన్నేసి ఉంచాలి. వేర్పాటువాదులు ఉంటారు ఈ భారతదేశంలో. మాకు ఒక మొక్కు ఇచ్చేయండి, మా మతానికి ఒక మొక్కు ఇచ్చేయండి, మేము ఉన్నాం కదా ఒక ఇన్ని కోట్ల మంది అని చెప్పేసి వాగేటటువంటి సన్నాసులు ఉన్నారు కదా, దేశద్రోహులు. అలాంటి వేర్పాటువాదులు, కశ్మీర్ వేర్పాటువాదులు, ఇలా ఎన్నో రాష్ట్రాల్లో భయంకరంగా ఉన్నారనమాట. వాళ్ళపైన ఒక కన్నేసి ఉంచాలి. వాళ్ళు ఎప్పుడు ఎలా తిరగబడతారో తెలియదు. హనీ ట్రాపులు, వాటి ద్వారా కొంతమంది మన అధికారులే, మన ఆర్మీ ఆఫీసర్స్, మన పోలీస్ ఆఫీసర్సే శత్రు దేశాలకు లొంగిపోతూ ఉంటారు. వాళ్ళ బారిన పడి ఇన్ఫర్మేషన్స్ ఇచ్చేస్తూ ఉంటారు, ఏ డిఆర్డిఓ ఇత్యాది కీలకమైనటువంటి విభాగాల నుంచి కూడా. కనుక వాటిపైన కూడా కన్నేసి ఉంచాలి. ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? మన భారత నిఘా వ్యవస్థలు లేదా మన భారత రక్షణ వ్యవస్థలు. మతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి రాజకీయ నాయకులు, గ్యాంగులు ఉంటాయి కదా, వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి. అక్రమ ఆయుధాలు ఉంటాయి. అమెరికా లాంటి దేశాలు అదుపు చేయలేకపోతున్నటువంటి ప్రమాదకరమైనటువంటివి అక్రమ ఆయుధాలని కంట్రోల్ చేయాలి. డ్రగ్స్, నిషేధిత పదార్థాల యొక్క ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయాలి. వీటితో పాటుగా ఇతర నేరాలు, రౌడీ గ్యాంగులు మొదలుకొని స్మగ్లర్లు, క్రిమినల్స్ ఎక్సెట్రా ఇవన్నీ చూస్తున్నాం కదా. అయితే మొన్న షఫీ అనే ఒక సోకాల్డ్ మోటివేషనల్ స్పీకర్ ఏం మాట్లాడుతూ ఉన్నాడు? మొన్నటి వరకు ఆయన మతవాది, ఈరోజు మోటివేషనల్ స్పీకర్. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? దేశంలో ఇతర నేరాల వల్ల జరిగినటువంటి హత్యలతో పోలిస్తే ఉగ్రవాదులు చేసేటటువంటి హత్యలంత హత్యలేం కాదులే అన్నట్లుగా, వీటి సంఖ్యతో పోల్చుకుంటే ఈ సంఖ్య ఎక్కువ అని కలిపేస్తూ ఉన్నాడు. మతాల ద్వారా జరిగేటటువంటి క్రైమ్ని మనిషి ప్రవృత్తి ద్వారా జరిగేటటువంటి క్రైమ్తో కలిపేస్తే ఎలాగా? మతోన్మాద క్రైమ్ని నిలువరింపజేయాలంటే చాలా కష్టం, కత్తి మీద సాము లాంటిది.
దీనికి కఠినమైన చట్టాలు అప్లై చేస్తే చాలు, దేనికి మనిషి ప్రవృత్తి ద్వారా జరిగేటటువంటి క్రైమ్స్కి. ఈ రెండింటిని కంపేర్ చేసి ఎలా మాట్లాడతాడు ఈయన? అలాంటి వాళ్ళు ఉన్నారు కనుకనే నేను చెప్తున్నా, ఇంత వ్యవస్థని 147, 150 కోట్ల భారతీయుల్ని కంట్రోల్ చేయాలి, రక్షించాలి, అదుపాజ్ఞల్లో అలా నడిపించాలి. ఎన్నో రకాలైనటువంటి సవాళ్ళు ఉంటాయి. దానికి తోడు మనమే బాగా రిచ్చా అంటే కానే కాదు. అటు అమెరికా జులుము, ఇటు చైనా కుట్రలు, పాకిస్తాను దారుణాతి దారుణాలు, వీటి నడుమ మనం ఎలాగోలాగా ముందుకు సాగుతూ ఉంటే ప్రతి భారతీయ పౌరుడు సహకరించాలి. ఎవరికి? మన అధికారులకి, మన రక్షణ వ్యవస్థలకి, మనల్ని పాలిస్తున్న వాళ్ళకి. వన్స్ ఓటు వేసేసామా వాళ్ళకి మనం 5 years టైం ఇవ్వాలి. ఓటు వేసిన నుంచి మొదలుకొని ఓటు వేసిన వేయకపోయినా వాళ్ళని నిరంతరం నిందించుకుంటూ కూర్చోవడమే దేశభక్తి, అదే నిజమైనటువంటి జర్నలిజం అంటే అది కానే కాదు. అది సోరోస్ ఎర్నలిజం అవుతుందన్నమాట. అలా చూసుకుంటూ పోతే మనకి ఎన్ని రకాల వ్యవస్థలు ఉన్నాయనేది చూద్దామండి. రక్షణ మంత్రిత్వ శాఖ మనందరికీ తెలుసు కదా, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు, అలాగే ఇండియన్ కోస్టల్ గార్డ్, ఇవన్నీ కూడా మనకి ఎక్స్టర్నల్ ఎనిమీస్ నుంచి కాపాడతాయి. ఓకే, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అంటారు రాజ్నాథ్ సింగ్ గారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోం మంత్రిత్వ శాఖ, ఇది ఎన్నో రకాలైన విభాగాల్ని కంట్రోల్ చేస్తుంది. ఇది ఇంటర్నల్ ఎనిమీస్ నుంచి మన దేశాన్ని, మన దేశ పౌరుల్ని కాపాడుతూ ఉంటుంది. ఇందులో కేంద్రీయ సాయుధ బలగాలు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, ఆ పేరులోనే మీకు అర్థమైపోవాలి మ్యాటర్ ఏంటనేది, సహస్ర సీమాబల్, అలాగే ఇది చైనా బార్డర్ని కంట్రోల్ చేసేది, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్, అలాగే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, అంటే ట్రాన్స్పోర్ట్ రంగాలు ఉంటాయి, విమాన రంగాలు ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది, నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇవన్నీ కూడా మనకి రక్షణ మంత్రిత్వ శాఖ అధీనంలో ఉండి మనల్ని రక్షిస్తూ ఉంటాయి. వీటితో పాటుగా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, ఇంటెలిజెన్స్ బ్యూరో, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఏజెన్సీ, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ముఖ్యంగా ఇది మహారాష్ట్రలో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత గుజరాత్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇత్యాది రాష్ట్రాల్లో కూడా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నటువంటి, ప్రత్యేకించి ఉగ్రవాదుల నుంచి ప్రజల్ని కాపాడడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక వ్యవస్థ ఏటీఎస్ అనేది. ఇలా దీంతో పాటుగా రాష్ట్ర పోలీసు దళాలు ఉంటాయి, స్పెషల్ టాస్క్ ఫోర్స్లు ఉంటాయి, అలాగే నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ ఉంటుంది. అంటే ఈ టెక్నాలజికల్గా జరిగేటటువంటి దాడుల నుంచి కాపాడడం కానీ, లేదా మనం చేసే రోజువారీ ట్రాన్సాక్షన్స్ ఇవి అవసరమైనప్పుడు వాటిని ఒడగట్టి ఇవ్వటంలో కానీ ఈ విభాగం మనకి ఉపయోగపడుతుందన్నమాట. ఉగ్రవాదులు ఎలా చొరబడ్డారు, ఎక్కడెక్కడ వాళ్ళు ఏం కొన్నారు, వాళ్ళు ఏ ట్రాన్సాక్షన్స్ నేర్పారు, అవసరమైనప్పుడు అవి కూడా వెనక్కి లాగగలిగేటటువంటి, ఆ డేటా ఇవ్వగలిగేటటువంటి విభాగం అనుకోండి. ఇక సైబర్ సెక్యూరిటీ గురించి తెలిసిందే, దీని మీద ఎంత డబ్బు ఖర్చు చేసినా కూడా తక్కువే అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఆ సైబర్ వార్ జోన్లోనే ఉన్నాం. ఇక స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ అంటే మన అణు నిల్వలు కానీ లేదా కీలకమైన ఆయుధాలు కానీ ఒక చోటు నుంచి ఇంకో చోటుకు తరలించడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించేటటువంటి విభాగంలో ఇది ఉంటుంది. అలాగే బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, విమానాశ్రయాలు, విమానయాన భద్రతకు సంబంధించిన నిబంధనల్ని రూపొందించే, అమలు చేసే ఏజెన్సీ అన్నమాట. ఇలా సుమారుగా అంతా కలిపితే మనకు ఒక 50 నుంచి 55 లక్షలు, సబ్జెక్టివ్ కరెక్షన్ ఏమైనా ఉంటే మీరే చెప్పాలి, 50 నుంచి 60 లక్షల మంది మాత్రమే మొత్తంగా కలిపి చూసుకుంటే మనకి ఉన్నటువంటి రక్షణ సిబ్బంది, పర్సోనల్. ఇప్పుడు వీళ్ళంతా కూడా ఏం చేయాలి? మిగతా 150 కోట్ల మంది భారతీయుల్ని కాపాడుతూ ఉండాలి. కేవలం వాళ్ళు కాపాడుతున్నారు కదా అని మనకు నచ్చినట్టు మనం ఉంటే అవుతుందా? మనం కూడా సహకారం చేయాలి, మనం కూడా కొంత పోలీసింగ్ అనేది అమలు చేసుకోవాలి, మనం బాధ్యతగా ఉండాలి. అలా చేయం, కానీ వాళ్ళని మాత్రం అంటాం. ఇన్ని వ్యవస్థలు పనిచేయకుండానే ఇంతమంది ఉగ్రవాదులు మనకు దొరకబడుతూ ఉన్నారా? ఆ ఉగ్రవాదుల యొక్క చర్యలు ఎప్పటికప్పుడు అణచివేస్తూ ఉన్నారా? వీళ్ళ కంటికి ఇవి కనబడవా? ఈ సోరోస్ మీడియాకి నిఘా విభాగాల ఫెయిల్యూర్ అనడానికి నోరెలా వచ్చింది వీళ్ళకి? అంటే వీళ్ళ ఇండ్లల్లో దొంగలు పడితే ఆ దొంగల తప్పు కాదు, వీళ్ళ తప్పు అని వీళ్ళు ఒప్పుకుంటారా? వీళ్ళు అన్ని రకాలైన భద్రతా చర్యలు చేపట్టినా, ఇంటికి గట్టిగా తాళాలు వేసినా, వాళ్ళు ఏదో ఒక మార్గంలో ఇంట్లోకి వెళ్ళి వీళ్ళు దాచుకున్నటువంటి సోరోస్ నిల్వలన్నీ కూడా తీసుకువెళ్ళిపోయారు అనుకుందాం. అప్పుడు వీళ్ళు ఏమంటారు? ముందుగా దొంగల్ని నిందిస్తారు, దొంగల్ని పట్టుకోండి అని పోలీసులను ఆశ్రయిస్తారు. వీళ్ళకో రూలు, దేశానికో రూలు, దేశాన్నే వెక్కిరించేస్తారు వీళ్ళు. ఇలా చూసుకుంటే 1000 మందికి ఒక్కరు కూడా లేరు మనకి రక్షణ డిపార్ట్మెంట్ నుంచి. అలాగే జనాభా ఎక్కువ గల దేశం, దీన్ని కంట్రోల్ చేయడం కూడా కష్టమే. చిన్న చిన్న దేశాలతో మనల్ని పోల్చి చూస్తూ ఉంటారు కొంతమంది మేధావులు. అక్కడ 10 లక్షలు లేదా మహా అయితే 1 కోటి జనాభా ఉన్నటువంటి దేశాలతో భారతదేశాన్ని కంపేర్ చేసి అక్కడ చూడండి ఎలా ఉందో. అక్కడ ఏముంది? అక్కడ 24 గంటలు డ్రగ్స్ ఉంటాయి, కావాలంటే కంపేర్ చేసుకోండి. ఆ 2 కోట్లు 3 కోట్లు ఉన్న జనాభాని నియంత్రించడానికే తల ప్రాణం తోక్కొస్తుంది. అమెరికా అంత పెద్ద దేశం,
అంత తక్కువ జనాభా ఆ దేశంతో పోల్చుకుంటే ఆ పరిమాణంతో. కానీ ఎంతసేపు అక్కడ దాడులు, మరణాలు, అసలు క్రైమ్ కంట్రోల్ ఉండదు అక్కడ. మనలాగా ఆ దేశానికి అంత జనాభా ఉంటే ఎప్పుడో చేతులు ఎత్తేసేది. ఇక సివిక్ సెన్స్ అంటే మిగతా మన లోపాల గురించి మాట్లాడుకుంటే మనకు సివిక్ సెన్స్ ఉండదు, మనకి బాధ్యతారాహిత్యం ఎన్నో చోట్ల ఉంటుంది. ఆడెవడో అనుమానితుడు కనిపిస్తూ ఉన్నా మనవాడు కాదులే, మనకు సంబంధం లేదులే అని ఆడు మనం ముడ్డి కింద పెట్టి పేల్చేదాకా కూడా మనకి ఏం ఫరక్ పడదు, అట్లుంటుంది. అన్నింటా కొరవడుతున్న పనితీరు ముఖ్యంగా. ఇక అన్ని విషయాల్లో చెప్పుకుంటే అధికారులు, ప్రభుత్వ అధికారులు కానీ లేదా ఏజెన్సీల్లో కానీ పనిచేసేటటువంటి వాళ్ళ యొక్క పనితీరు, వారిలో ఉన్నటువంటి లోపం కూడా ఇలాంటి ప్రమాదాలకు గల కారణం అన్నమాట. మానవ వనరులు సరిపోరు, అసలు ఎంత రిక్రూట్మెంట్ చేసుకున్నా సరిపోరు. కానీ అంత రిక్రూట్మెంట్ చేసుకుంటే వాళ్ళకి జీతాలు ఇవ్వాలిగా, పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? ఒక జిఎస్టీ లాంటివో లేకపోతే ఏమన్నా ఆర్థిక సంస్కరణలు చేపట్టి ట్యాక్సులు వసూలు చేసే పని పెడితే అదిగో దోచుకుంటున్నారు, అదిగో తినేస్తున్నారు. వాటిని ఏ విధంగా మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అని ఒక ప్రజాకోణంలో అడగాలి తప్పితే ట్యాక్సులు పెట్టడమే తప్పనేలాగా మాట్లాడితే అసలు భారతదేశంలో ట్యాక్సులు కొడుతున్న వారు ఎంతమంది? 2%, 3%, మహా అయితే 4%, అంతే. కానీ మనకు అన్నీ బాగుండాలి, మనం బాగా ఉండాలి. ఎలా ఉంటాం చెప్పండి? ఇక ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే అంతా కూడా ఇంటెలిజెన్స్ పైన ఆధారపడి ఉన్నది ఇక్కడ. మన లేకపోతే ఎన్ఐఏ లేకపోతే ఇంటెలిజెన్స్ బ్యూరో ఇవి ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్స్ మీదనే మిగతా విభాగాలన్నీ పనిచేస్తున్నాయి. దేనికవే ఇంటెలిజెంట్గా బిహేవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఏ జిల్లాకి ఆ జిల్లా, ఏ గ్రామానికి ఆ గ్రామం అన్నట్లుగా సూత్రీకరించగలిగితే అప్పుడు ఇలాంటివన్నీ కూడా ఈజీగా అరికట్టగలం, ట్రేస్ అవుట్ చేయగలం. కానీ ఎప్పుడో మనకి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఒక ఫోన్ వస్తే మన పోలీసు విభాగానికి అప్పుడు రెడీ అయిపోయి ఫిట్నెస్ ఉండదు, ఏమీ ఉండదు. అది డ్యూటీలో జాయిన్ అయినప్పుడు బాగానే ఉంటారు, ఒక 4 ఏళ్లకి వచ్చేసరికి బెల్ట్లు పట్టవు చాలామంది డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి. వాళ్ళు ఎలాగవుతారు పోలీసులు? దొంగను ఎలా పట్టుకుంటారు? ఇలా మనం అన్ని కోణాల్లోనూ ఆలోచించి ఆయా లోపాలని సరిదిద్దుకునే దిశగా ప్రభుత్వాలని మనం ప్రెజర్ చేయాలి తప్ప ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు భారత్ పాకిస్తాన్ లేకపోతే చైనాకి మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పుడు భారత్ని వెనక్కి లాగేలాగా మాట్లాడేటటువంటి సోరోస్ మీడియా లాగా వ్యవహరించకూడదు. అంతేకాకుండా టెక్నాలజీలో మనం చాలా వీక్గా ఉన్నాం. చైనాతో కంపేర్ చేసుకున్నా, ఏ దేశంతో కంపేర్ చేసుకున్నా వీఆర్ ఎట్ వెరీ లీస్ట్ పొజిషన్. దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, మెయిన్ R&D పెరగాలి. అసలు రీసెర్చ్ మీద మన దేశం ఎంత పెడుతుంది? 0.01 మన జీడిపిలో ఎంత పెడుతుంది రీసెర్చ్ కోసం? ఏమీ లేదు. ఇలా దేశ భద్రత పట్ల పిల్లలకు అవగాహన కల్పించడం కూడా చాలా ముఖ్యం. స్కూళ్ళలో కానీ కాలేజీల్లో కానీ వారికి చెప్పాలి ఏ దేశాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, కేవలం రక్షణ విభాగమే కాదు అని చెప్పి. దీంతోపాటు మనం జస్ట్ గమనిస్తే ఓ రైల్వే స్టేషన్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ చెకింగ్ పాయింట్స్ ఉంటాయి, కానీ ఆ పక్క నుంచే వెళ్ళిపోతూ ఉంటాడు పెద్ద పెద్ద సామాన్లు పట్టుకొని. వాడు బాంబులు తీసుకెళ్తాడో, గంజాయి తీసుకెళ్తాడో, డ్రగ్స్ తీసుకెళ్తాడో, పిల్లల్ని అక్రమంగా రవాణా చేసుకుని, లేదా ఏ సూట్ కేసులో ఏ శవం ఉందో ఏమీ తెలియదు మనకి. చక్కగా పక్క నుంచి వెళ్ళిపోతాడు వాడు విత్ గుట్కా పాన్ మసాలా. ఎందుకంటే వాడికి ట్రాక్లు నీట్గా కనిపించాయి అనుకోండి, వాడు కడుపు మండిపోద్ది, అందుకే 2-3 చోట్ల అలా స్ప్రే చేసేస్తాడు అనమాట. అప్పుడు వాడు హ్యాపీగా ఉంటాడు. మొట్టమొదటిగా వాడు ఏం తీసుకువెళ్తున్నాడు అనేది అక్కడ పట్టించుకోరు, సిబ్బంది పట్టించుకోరు. ఇలా మరి ఈజీ టార్గెట్లు అవ్వవా? వందే భారత్ ట్రైన్లు ఎందుకు పగలగొడుతున్నారు? ఎంత దగ్గర నుంచి కొడితే పగులుతున్నాయి, మరి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఏం చేస్తుంది? ఇలా చూసుకుంటే ప్రతి చోట కూడా మనకు ఒక లూప్ హోల్ కనిపిస్తుంది. ప్రతి చోట నాణ్యత లోపం అన్నట్లుగా మన వాళ్ళ పనితీరు అనేది లోపంగా ఉంది. ప్రజల నుంచి అధికారుల వరకు ప్రతి ఒక్కరు. మోదీ ఒక్క నిజాయితీ ఉంటే అయిపోద్దా చెప్పండి? కానీ కాదు కదా. ఇప్పుడు బస్ స్టాప్లే తీసుకోండి, బస్ స్టాపుల్లో ఏమన్నా ఒక్కడుంటాడు పోలీసు? ఒక్కడు ఉండడు. అక్కడ బస్సుల్లో ఎంతమంది ఎక్కేసినా ఇంకొంతమందిని కుక్కేస్తాం రెడీగా ఉంటామంటారు, కానీ ఇంతమందిని ఎందుకు ఎక్కిస్తున్నారని కూడా అడగరు. ఏ ప్రమాణాలు పాటించరు. ఇట్లా ఉంటుంది వ్యవహారం. ఇవన్నీ కూడా డేంజరస్ థింగ్సే కదా. ఇవన్నీ ఉగ్రవాదులకి లేదా దేశ విద్రోహ శక్తులకి అడ్డాగా మారవా? టార్గెట్లు అవ్వవా? చాలా ఈజీ ఇది. ఇక చివరిగా ఒక సూచన ఏమిటి అంటే, ఈ ప్రభుత్వాలు ఇవి పాటిస్తాయో లేదో ప్రజల నుంచి బలంగా వెళ్లాల్సినటువంటి డిమాండ్ అనమాట. మదర్సాల్లో, స్కూళ్ళలో, లేదా చర్చిలలో, దేవాలయాల్లో, బస్ స్టాపుల్లో, రైల్వే స్టేషన్లలో, ఎక్కడైనా సరే సీసీ కెమెరాల పర్యవేక్షణ అనేది ఒక పెద్ద ఆయుధంగా మనం మలుచుకోవచ్చు. కావాల్సినంత ఇన్వెస్ట్మెంట్ చేసి వాటన్నింటినీ కూడా చూసేటటువంటి, మళ్ళీ అక్కడ ఒక చోట పేర్చి అక్కడ చూసేవాడు పడుకోవడానికి ఏర్పాట్లు చేయకుండా వాడు నిరంతరం నిఘా పెడుతూ అనుమానపు కదలికలు ఏమైనా కనిపిస్తే వెంటనే రిలేటెడ్ డిపార్ట్మెంట్కి రిపోర్టు చేసేలాగా ఒక వ్యవస్థల్ని ఎక్కడికక్కడ యూనిట్లు ఏర్పాటు చేస్తే
చాలా వరకు భద్రతా ప్రమాణాలు పెరుగుతాయి. దీనికి అందరూ ముందుకు రావాలి. లేదు మా మదర్సాల్లో పెట్టడానికి, లేదు మా టెంపుల్లో పెట్టడానికి, లేదంటే కుదరదు. ఇక్కడ ఎక్కడెక్కడ ప్రమాదానికి అవకాశాలు ఉంటాయో, ఎక్కడెక్కడ ఉగ్రవాదులకు లేదా దేశ విద్రోహ శక్తులకు, దొంగలకు ఒక టార్గెట్ ఉంటుందో అటువంటి చోట్ల నిఘా విభాగం విత్ సీసీ కెమెరాస్ ఏర్పాటు చేస్తే చాలా వరకు కంట్రోల్ అయిపోతాయి. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు, అంతా గూడుపుఠానియే. ఏదో జరిగిపోయిన తర్వాత ఏడవడం కంటే జరగకుండా చూసుకోవడం ముఖ్యం కదా. మీరేమంటారు? మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.